టు మై న్యూ వ్లాగ్. పొద్దున కరెంటు ఓకుంటూ వచ్చుకుంటుంది. 5 o'clock లేపిండు వాడుతుందో దొల్లు కొడుకులు ఉంటే 5:40 లేచిన. బుద్ధి ఎప్పుడు నిద్ర వస్తుంది. చేతు టిఫిన్ ఆరామట ఏం లేదు, ముంతలే వేయాలి. కరెంట్ పోగొట్టు వచ్చుకుంటుంది. ఇతను ఆల్రెడీ లేచి టిఫిన్కి ప్రిపేర్ చేస్తాను. ఖచ్చితంగా 5 అంటే 5కే లేపుతావా అని నిద్ర వస్తలేదా? కరెంటు పోకుండా వచ్చుకుంటుంది కదా ఎంతసేపు. బట్టలనే గొంతులనే డిమ్ము ఉంది, డిమ్ముగా. సరేలే, ఎవరు ఇంకా పరుపులను తీసుకొస్తామన్నా కొడతా తప్ప. సో మా ఇంట్లో ఒకరు పోలీస్, ఒకరు ఆర్మీ రెడీ అయితే అయిపోయారు, తీసుకెళ్ళాలి. ఏం కాదులే, చిన్నోడు ఫేస్ చూడు ఎట్లా పెట్టి. లడ్డు స్ట్రైట్ పెడతాలకే పర్ఫెక్ట్ ఉంది పెట్టు. రైట్ హ్యాండ్ తోటి పెట్టాలి. కాలు స్ట్రైట్స్ పెట్టు, స్ట్రైట్గా. చిన్నడా నువ్వు నిలిచిపోయి ఒక ఫోటో తీసుకుంటా. ఎక్కించుకోవాలి, లేకపోతే నువ్వుదా ఏ ముట్టుకోకో, కాటకు అంత వస్తుంది. నేను కూడా వస్తా అంటే వద్దంటు, స్కూల్లోకి పోదాం అనుకున్నా వద్దంటు. సో ఈరోజు కొంచెం ఇట్లాంటి ముగ్గేసిన బాగుందిగా, స్టార్ట్ అయింది. వీళ్ళ స్కూల్లో కూడా ఇప్పుడే అనుకుంటా స్టార్ట్ అనుకుంటా. 7:30 ఉండాలన్నారు, 7:10 అవుతుంది. క్యూట్గా ఉన్నారు కదా. స్కూటీ బాయ్. ఇది అయిపోయింది, ఇంక ఇవి వేయాలి. కిచెన్ అంతా చూడండి ఎట్లా పెట్టిండు. తానే వేసిండు ఉగ్రని. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ అయిపోయిండే కదా, సో అది లేకుండా చేసిండు. టేస్ట్ అంత మంచిగా రాలేదు. వద్దు ఇంతగానం క్వాంటిటీ అని చెప్తూనే ఉన్నా కానీ ఇంతగానం చేసిండు. వేస్ట్. ఇప్పుడు ఏం చేయాలి దీన్ని? నైటే వెజిటేబుల్స్ తెచ్చిండే అనమాట. క్యాబేజ్ కూడా తీసుకురమ్మన్నా. టమాటా చారు చేయమన్నారు. సాంబార్ చేస్తా అంటే టమాటా చారు చేసి క్యాబేజ్ ఫ్రై చేయమన్నారు. 8:30 అయింది. 8:30కి అన్నీ సర్దేసిరంట. అప్పుడే తీసుకెళ్ళిపోతున్నారు. కూరగాయలు ఏం లేకుండే, ఇంకా ఉన్నే పట్టుకొచ్చి రేపు తెస్తలే అన్నాడు. అండ్ నాకు ఖచ్చితంగా జ్వరం పడుతుండేనో ఏమో, ఇక చూసిండు కదా ఇక బాడీ పెయిన్స్ అనేది. ఇంకా నైటే వెళ్ళి టాబ్లెట్స్ తీసుకొని వచ్చిండు. యాక్చువల్లీ నేను వద్దని చెప్పిన, రేపు చూస్తలే ఎక్కువైతే అని చెప్పిన, కానీ అతను తీసుకొని వచ్చిండు. టాబ్లెట్స్ వేసుకొని వండుకున్నా అనమాట. సో అందుకే మార్నింగ్ కొంచెం పెయ్యి అంతా మంచిగా అయింది, లేచిన బాడీ పెయిన్స్ తగ్గినాయి. సో ఉగ్రాన్ని చూడండి, ఈడ కూడా ఇంత గానం ఉంది. బోన్గులు అందులో ఎక్కువసేపు నానబెట్టిండు. కూరగాయలను కట్ చేసుకున్నాడు. అవంతా వేయించేలోపు బోన్గులు నానబెట్టి పెట్టేసిండంట. నేను బయట ఇంకా తూడ్చి ముగ్గులు వేసుకొని అదంతా వేసుకుంటున్న లోపు అతను చేసేసిండు.
ఏం చేయాలి, వేడి వేడి ఉంది. టేస్ట్ కూడా బాగానే ఉంది, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయకపోయినా, కాకపోతే మెత్తగా అయింది, తినబుద్ధి అవుతలేదని చెప్పేసి పెట్టండి. ఎంత తింటాం. నేను యాక్చువల్గా ఒక బొగను నిండా వేస్తా, 3 బోన్లు తీసిండు, పెద్దది ఒకటి చిన్న 2. ఇంత తిందాం అనుకున్నాడో ఏమో. మళ్ళీ వీళ్ళు కూడా తొందరనే వచ్చినట్టున్నారు, 10:30-11లోకి వచ్చేస్తారు. కానీ మంచిగా ఉన్నారు ఇద్దరు, క్యూట్గా, ఒకరు ఆర్మీ డ్రెస్లో ఒక పోలీస్ డ్రెస్లో మంచిగా కనబడుతున్నారు. సో విన్నిగారు లాస్ట్ ఇయర్ డ్రెస్ చిన్నడు మంచి సెట్ అయిపోయింది, బాగా కనబడుతుంది, వాడు కూడా మంచిగా అయింది. అట్లా పెడితే మళ్ళీ సరిపోదు, హైట్ అయితేనే ఉంటారు కదా పిల్లలు ఇయర్ కింద. ఇంకా ఇట్లా ఇండిపెండెన్స్ డేకి, రిపబ్లిక్ డేకి ఇట్లా ఎప్పుడో ఒకప్పుడు వేస్తుంటాం, అట్లా పెడుతుంటాం. విన్నిగాడు లాస్ట్ టైం ఈ 2 డేస్కే వేసుకెళ్ళినట్టున్నాడు, ఇండిపెండెన్స్ డేకి, రిపబ్లిక్ డేకి. అంతే. మళ్ళీ ఇయర్ పోలీస్ డ్రెస్ తీసుకుండు. మళ్ళీ నెక్స్ట్ రిపబ్లిక్ డేకి ఏం వేసుకుంటా అంటాడో చూడాలి. కాకపోతే ఈ డ్రెస్సెస్ పైన అనేది మెమరీస్ అనేది ఉండాలి ఎప్పటికీ. మేము ఎప్పుడు ఇట్లాంటివి ఏం వేసుకెళ్ళలేదు, నేను కానీ మా తమ్ముడు కానీ. మా స్కూల్లో వేరే వాళ్ళు ఎవరైనా వేసుకొచ్చాలి, కానీ మేము పెద్దగా వేసుకెళ్ళే వాళ్ళం కాదు, ఇంట్రెస్ట్ చూపించే వాళ్ళం కాదు. నేను కూడా పెద్దగా లైట్గా తీసుకునేదాన్ని. కృష్ణుడు వేసాం, ఫ్యాన్సీ డ్యాన్స్ కాంపిటీషన్ ఉన్నప్పుడు కృష్ణుడు వేసాం, అది ఇది వేసుకురామంటారు కదా, పెద్దగా పట్టించుకునేదాన్ని కాదు. కానీ నాకు అనిపిస్తుంది అనమాట, ఈ మెమరీస్ అన్నీ ఉండాలి, ఏమవుతుంది వేస్తే లైఫ్ లాంగ్ ఉంటాయి కదా అన్నట్టుగా తీసుకొని అనుకుంటున్నాం అనమాట. ఎవ్రీ ఇయర్ ఇంకా శివాజీ, ఛత్రపతి మహారాజ్, ఇంకా ఉంటారు కదా, శివుడు వేషం ఒకసారి వేసి పంపాలి, ఒకసారి కృష్ణుడు వేషం, డాక్టర్ వేషం, ఇట్లా అంతా వేసి పంపాలి. నెక్స్ట్ టైం నుంచి ఇయర్కి ఒకటి మార్చాలి. నేను ఖచ్చితంగా అవి ఇవి వేయాలి వాళ్ళకి, డిఫరెంట్ గెటప్స్ అయితే అనుకుంటున్నాం అనమాట. సో మంచి మెమరీస్ బాగుంటాయి. నేను ఇంట్రెస్ట్ నాకు లేక నేను స్కూల్ టైమ్స్లో వేసుకెళ్ళలేదు, నా పిల్లలు కూడా స్టార్టింగ్లో లేకుండా. కానీ ఇప్పుడు మా హస్బెండ్ వేద్దాము మంచిగా ఉంటుంది, ఎప్పటికి గుర్తుగా ఉంటుంది అని చెప్పేసి చేయడం వల్ల ఇప్పుడు నాకు ఫుల్ ఇంట్రెస్ట్ వచ్చింది. ఎవ్రీ ఇయర్ ఏదో ఒకటి వేసి పంపాలని అనుకుంటున్నాను అనమాట. సో లాస్ట్ ఇయర్ ఈ టైంకి మా విన్నుగాడు ఒక్కటి వేసుకెళ్ళిండే, చిన్నోడికి స్కూల్ లేకుండా యూకేజీ కాబట్టి. ఎల్కేజీ యూకేజీ నర్సరీకి పెద్దగా రాకపోయినా పట్టించుకోరు, ఫస్ట్ క్లాస్ నుంచే ఉంటుంది. సో ఫస్ట్ కాబట్టి ఇయర్ ఇద్దరు వేసుకొని వెళ్ళారు. ఇంకా నేను గొంతులు బయట ఎండకేసి వేరే వేస్తా అంటే ఇతను నేను స్కూల్ కాడికి వస్తా అన్నా కదా, వెళ్ళమని తయారైనా. ఇంకా నేను బయటికి వెళ్ళేసి వస్తా, బయటికి వెళ్ళేసి అవి ఇవి తీసుకుని వచ్చేవారికి నాకు టైం పడుతుంది, డైరెక్ట్ ఇంటికే రాను, ఏమొద్దనేసరికి క్యాన్సిల్ అయింది. మా చిన్నోడికి ఆర్మీ డ్రెస్ ఇది అన్నీ ఉన్నాయి, కానీ ఇది విజిల్ ఒకటి మిస్ అయింది, గన్ను ఒకటి మిస్ అయింది. గన్ను మటుకు వాడే తీసిండు, నేను వీరి వల్ల గన్ను చూసి ఆడుకుంటా అని తీసిండు. నేనైతే అన్ని భద్రంగా అట్లే పెట్టేదాన్ని, నెక్స్ట్ ఇయర్ వీడు కూడా వస్తాయని. కానీ వాడు ఊకోలేడు అనమాట. విండివాడు రిపబ్లిక్ డేకి ఏం వేసుకెళ్ళినట్టున్నాడు. ఆ రోజు అప్పటిదాకా నేను దాచిపెట్టింది, రిపబ్లిక్ డే రోజే వాడు తీసి వేసిండు. ఇంకా పోయింది, ఈ విజిల్ కూడా పోయింది, ఇక 2 పోయినాయి. ఇంకా పోతే ఇంక ఇవి ఏదో పెట్టినాం అన్నట్టు ఉంటాయి కదా. ఇంకా ఉన్న విజిల్ ఒకటి లేదు, గన్ను ఒకటి లేదు, మిగతా అంతా ఉందే వేసి పంపించేసిన. చిన్న వినుగాడికి అన్నీ ఉన్నాయి, వినుగాడికి నిన్ననే తీసుకున్నాం కాబట్టి విజిల్ గన్ను ఉన్నాయి. కానీ ఇంటికి వచ్చేలోపు ఏముంటాయో ఏమవుతాయో తెలియదు, చూడాలి. 7-10K కదనే వెళ్ళినా, ఆడికే లేట్ అయిందా చెప్పు. ఎన్ని గంటలకంట? 5:30కి మేము లోకల్ అని చెప్పలే, 5:30కి పోయి ఏం చేయాలంట? 5:30కి స్కూలా? కొంచెం సీరియస్గా చెప్పు, ఫోన్లో చూడకు. 5:30కి స్కూల్ ఉంటుంది ఏంటన్నా? ఇక్కడ ముందల స్కూల్లోనే 7 గంటలకు స్టార్ట్ చేసారు, ఈ 7 కల్లా వాళ్ళు వెళ్ళిపోయారు. చెప్పే సమాధానం చెప్పు. ఎవరిని అడిగింది? ఏం చెప్పారు? రఘు సారా బండారు సార్ అడిగింది? బండారు సారా. 5:30కి లేచి కూర్చోవాలంటే చిన్నపిల్లలు ఒక 3 గంటలకు లేపి కూర్చోబెడతాం, నిద్రపోకుండా 3 గంటలకు లేపి అప్పటి నుంచి రెడీ చేసి కూర్చోబెడతాం. మా స్కూల్లో ఎప్పుడు ఉంటుండే తెలుసా? యాజ్టీసీ స్కూల్ టైమింగ్స్ ఉంటుండే, 9 o'clock పోతుంటాం మేము. యాజ్టీసీ స్కూల్ టైమింగ్సే. మీకు? మాకైతే స్కూల్ టైమింగ్సే, 9 గంటలకి రామంటారు, యాజ్టీసీ స్కూల్ టైమింగ్స్ అని చెప్పేస్తుండే. వీళ్ళకి ఇంకా 7 కల్లా పంపించేసిన. ప్రిన్సిపల్ సార్ కాదంట, అదే వీడు బండారు సారి కొడతాడు తిడతాడు అని చెప్పి వాడు ఫ్రైడే స్కూల్కి వెళ్ళానంటుంది. అందుకే ఫ్రైడే కూడా వెళ్ళానంటాడు కదా. సో అతనికి భయపడే అనమాట. సో అతను అదే జనరల్ నాలెడ్జ్ అవి టీచ్ చేస్తుంటాడు.
ఆ సబ్జెక్ట్ కోసము. సో వీక్లీ ఒక్కొక్క క్లాస్కి వీక్లీ టూ డేస్ పోతాడు అనమాట. మండే ట్యూస్డే చిన్నోడు క్లాస్కి ఏమో పోతాడు, ఫస్ట్ క్లాస్కి, సెకండ్ క్లాస్కి ఫ్రైడే సాటర్డే ఏమో పోతాడు. సో అట్లాంటి ఆ సార్ వచ్చే డేస్లో వీడు స్కూల్ పోనని ఏడుస్తాడు అనమాట. నేను పిల్లలకి 5:30 కల్లా లేచి రెడీ అయ్యి ఉండాలంటే అది ఏమన్నా ఏంది ఫంక్షన్ హాలా స్కూలా? 5:30కే పోయి స్కూల్లో కూర్చోనికి. నేను ఇంకా మంచి రెడీ చేసి పంపించిన హ్యాపీగా పోయింటాడేమో అని అది చెప్తావేమో అనుకున్నా. ఏమన్నా 7 కల్లా ఆడు ఉన్నారు, 7:10 కల్లా ఆడు ఉన్నారు మీరు. నీదాక కిరికిరి ఉంది, ఎప్పుడు చూడు మాట్లాడవు పెట్టావు, ఫోన్లో చూసుకుంటే ఉంటావు. దీని ఒకడు వండి పెట్టి నువ్వు ఇంకా 3 తినేటంత ఉందాడ. ఓడే మనకి ముత్తుకుంటూనే ఉన్నా, అంతకాలం ఎక్కువవుతుంది అని. ఇంకే చెయ్యవు. 3 బోన్లు నడిపిడు, 3 బోన్లు 10 మంది తినేటట్టు. 3 పూట్ల మధ్యాహ్నం పొద్దున్న సాయంత్రం అదే తిని, వంటేం చేయను ఈరోజు. సరుపు ప్యాకెట్ అయిపోయింది, శబ్దం అనుకుని మర్చిపోయినా. క్యాబేజీ తీసుకురా ఖచ్చితంగా. టమాటా చారు ఏమన్నాడు, టమాటా చారుకి సాంబార్ చేస్తాను. వాళ్ళకి టమాటా చారు కావాలి, టమాటా చారులోకి క్యాబేజ్ ఫ్రై. ఆయనకి ఈరోజు గ్యాస్ తీసి అంతా కూడా వేసుకుంటా పట్ట. లాస్ట్ సాటర్డే ఎట్లయింది అట్లా అంటే, లాస్ట్ సాటర్డే నేను బియ్యం పిండి కూడా పట్టేంటి కదా. సో నాకు అక్కడ లేట్ అయింటే, ఇప్పుడు బియ్యం పిండి ఒకసారి పట్టుకుంటే నేను మంచిగా ఒక 2 months దాకా మళ్ళీ బియ్యం పిండి టెన్షన్ ఉంటలేదు. 2 months దాకా అదే ఫుల్ అవుతుంది. సో ఈరోజు ఒకటి ఎల్లిపాయలు ఒకటి ఒలుచుకోవాలి. లాస్ట్ వీక్ కొబ్బరి పొడి కూడా పట్టిండే, అది కూడా అయిపోయింది. సో కొబ్బరి పండు మొన్న ఫ్రైడే నైట్ పెట్టేసిన, బియ్యం పిండి పెట్టేసిన. సో ఆ 2 పండ్లు మైనస్ అయితే ఈరోజు వంటలు కూడా ఇది ఒక అయితే అయిపోతుంది. నేను స్నానం చేసుకొని మా బట్టలన్నీ వేసేసుకొని పూజ చేసుకొని వంట చేసి ఎల్లిపాయలు కూడా కొంచెం టైం ఉంది కదా ఈరోజు, కొంచెం ఎక్కువ ఉంచుకుంటా. నాకు తెలిసి 10:30 లెవెల్ కల్లా వచ్చేస్తారు. నాకు పిల్లలు పొద్దున్న లేచి మంచి రెడీ చేసి మంచి పంపించినప్పుడు ఎంతో కొంత ఎఫెక్ట్ పెట్టి పంపిస్తాం. మంచి రెడీ చేసి ఆ డ్రెస్ ఈ డ్రెస్ అని తీసుకొచ్చేసి పంపించినప్పుడు స్కూల్లో అవును కదా మంచిగా అన్నదమ్ములు, ఒకరు ఆర్మీ ఒకరు పోలీస్ డ్రెస్ తీసుకొని వచ్చారు అనేసి కొంచెమన్నా చూసి స్మైల్ ఇచ్చినా సరిపోతుంది. కానీ ఇంకా ఇప్పుడు వచ్చును అప్పుడు వచ్చును ఇట్లా వచ్చును అట్లా వచ్చును అనేదంటే నాకు ఇంకింద ఇరిటేషన్ వస్తుంది. మా హస్బెండ్ పొద్దున 5కే లేచిండు. నేనైతే అసలుకి నిద్ర చెప్పిన బాడీ పెయిన్స్ అదంతా అనుకుంటా తులుకుంటూ 5:40కి లేచిన. ఇంకా అతను వంట చేసి నేను ఇంక చూసి పనులు చేసుకున్నాను. ఇంకా 5:40కి పోయి స్కూల్లో కూర్చోవాలంటే 4 o'clockకే లేవాలి. అసలు అది చెప్పే మాటలేనా, సెన్సిబుల్ మాటలేనా అసలు అవి? ఎవరికైనా బీబీలు వేస్తాయి. మనం దిగిన అతని బట్టలు ఇప్పి స్నానంగా వెళ్ళబోతుంటే మళ్ళీ సామాన్లు లేవని చెప్పేసి పంపించిన. ఎందుకంటే వీళ్ళకి 9 వరకే అంట, 9కి రామని చెప్పారంట. ఆల్రెడీ 8:45 అవుతుంది. సో పొద్దున వాళ్ళ టిఫిన్ సరిగా చేసలేరు. ఇంకా అందుకే ఏమంటారు, టమాటా చారు చేయడానికి మిరియాలు లేవు, జీలకర్ర లేదు, అండ్ ఫ్రై చేయడానికి క్యాబేజీ నిన్న లేకుండా అంటే క్యాబేజీకి, అండ్ రేపు టిఫిన్ కూడా బోండా లేదామనుకుంటున్నా. బోండాలకి కావాల్సిన పెరుగు, మైదా, బియ్యం పిండి కావాలి కదా కొంచెము, కానీ లేవు. నాకు ఈ పిండిలు అర్థమవుతలే. ఇంట్లో ఏమేమో పిండిలు ఉన్నాయి, అర్థమే అవ్వట్లేదు. మా హస్బెండ్కి బాగా తెలుసు, నా తెలియదు. సో ఇందులో ఒక పిండి ఉంది అనమాట. సో ఇది వచ్చేసి నేను బియ్యం పిండి అనుకున్నా. బియ్యం పిండి కాదంట, ఇది జొన్న పిండి అంట. నాకే తెలియదు అందులో ఎప్పుడు పెట్టినానేమో. యాక్చువల్గా జొన్న పిండి అంటే నేను ఇందులో పెడతా, ఇది సపరేట్గా ఎప్పుడు పెట్టినానో తెలియదు. ఇందులో ఉంటుంది నాకు జొన్న పిండి. ఇప్పుడు కూడా కొంచెం ఉంది, కాకపోతే ఇది కూడా జొన్న పిండే. అదే మా షాప్ పక్కన పిండికి ఆంటీ ఉంటుంది కదా, కారంపొడి మిషన్, ఆమె పిండి కూడా పడుతుంది. సో మా అప్పుడప్పుడు ఇస్తుంటుంది అనమాట చేయమని. మేబీ ఆమె ఇచ్చినది ఆ రోజు చేసినాక కొంచెం పెట్టిందేమో. పొడి పిండి వేసి కొట్టుకుంటాం కదా, దానికోసం అని చెప్పి పక్కకి తీసుకుంటాం. మేబీ అది పెట్టినేమో, నాకే గుర్తుకులేదు. మళ్ళీ 2-3 days బ్యాక్ కూడా మళ్ళీ కొంచెం పంపింది చేసుకోమని చెప్పేసి, నేనే చేస్తలేను. అండ్ ఇది కూడా వచ్చేసి ఇదేం పిండి కూడా తెలియదు. నేను మైదానేమో అనుకున్నా, మా హస్బెండ్ చూసి ఇది మైదా కాదు, అదేమంటారు గోధుమ పిండి అంటున్నాడు. మైదా కాదు, బియ్యం కాదు, గోధుమ పిండి అంటున్నాడు. పురుగు కూడా పట్టింది. ఇట్లా పెడతా, మూడీలు వేస్తే పెడతా. నాకు నిజంగానే పిండిలు గుర్తుపట్టడం తెలియదు. ఇదే ఉండగా కూడా మళ్ళీ ఎందుకు తెప్పించుకుందాం, ఒకవేళ బియ్యం పిండి మైదా పిండి అనుకుంటే ఓన్లీ పెరుగు కూడా తెప్పించుకుంటే చాలు కదా అని చెప్పేసి చెక్ చేయమన్నా. అవి ఏమి బియ్యం పిండి లేదు మైదా పిండి కాదు అన్నారు.
సో ఇంకా అవన్నీ కూడా మాత్రం కూడా మర్చిపోతాడని చెప్పేసి ఇంత పెద్ద లిస్ట్ ఉంది. అన్ని మెసేజ్ అయితే పెట్టినా అనమాట. సో వచ్చి అతను స్నానం చేసుకుని పూజ చేసుకునే లోపు నేను వంట చేస్తాను కదా, మళ్ళీ ఇట్లే వస్తే లేట్ అవుతుంది. ఆల్రెడీ వాషింగ్ మిషన్ ఇప్పుడు ఇవి అయితే అయిపోతుంది. సో అంతలోపు నిన్న ఎల్లిపాయలు సగమే ఒలిచిపెట్టినాయి కదా, ఈ ఎల్లిపాయలను ఒలుచుకుంటా. సో పని చేసుకోవాలి. లాస్ట్ వీక్ ఇట్లే చేసుకుందాం అని కూర్చొని ఆ రోజు నాకు మధ్యలో ఒక 1/2 అవర్ గంటలో కూర్చుని అంతే నాన్ స్టాప్ పని ఉండే. లాస్ట్ వీక్ అంత పని నాకు మస్తు ఏందిరా నాయన అన్నట్టుగా అనిపించింది. అందుకే ఈసారి కూర్చోకుండా ఇప్పుడు కూడా కొద్దిసేపు కూర్చున్నా. ఇప్పుడు మళ్ళీ పని స్టార్ట్ చేసుకుంటున్నా. సో ఇంకా పిల్లలు వచ్చేలోపు వంట అవ్వాలి కదా, అందుకని మళ్ళీ అతను స్నానం చేసుకొని పొయ్యి తీసుకొచ్చేంత వరకు నేను ఊకే కూర్చోాలా. ఎంత టైంలో ఆడబోని బట్టలు అయిపోయినాయి. మళ్ళీ నేను వంట చేసుకుంటా అంతా వేసుకుంటూ కూర్చో వరకు ఊకే నాకు 1 గంట టైం వేస్ట్ అవుతుంది. ఆడ స్నానం చేసుకుంటాడు, మళ్ళీ పిల్లలు తీసుకొచ్చేసి మళ్ళీ అతను పోయి షాప్ తెరిచి మళ్ళీ షాపు అంతా సర్వ్ చేసుకొని మళ్ళీ నాకు కూరగాయలను తెచ్చిచ్చేంత వరకు అంత టైం నాకు వేస్ట్ అవుతుంది. అందుకే స్నానం దిగినోడికి మళ్ళీ బట్టలు వేపించి మళ్ళీ అన్ని తీసుకురావని పంపించింది. సో రసం నేను ఎప్పుడు చేసిన మా హస్బెండ్ అందులో ఏదో ఒకటి తక్కువైంది, అట్లయింది ఇట్లయింది అంటాడు. అప్పుడప్పుడు ఒకసారి మా మమ్మీ వచ్చినప్పుడు చెప్పించింది అనమాట. సో ఆ రోజు టేస్ట్ బాగా అయిందని చెప్పిండు. సో ఆ రోజు నుంచి ఇప్పటిదాకా నేను అట్లా చేయడానికి ట్రై చేస్తున్నా కానీ అట్లే చేస్తున్నా కానీ ఇంకొకసారి ఒక్కొక్క టేస్ట్ వస్తుందన్నమాట. చాలాసార్లు ఏదో ఓకే అయ్యింది అన్నట్టుగానే తింటున్నాడు. ఎక్కువ అంటుంటున్నాను మరి నీకు సాంబార్ అంటున్నా రసం చేయడం కుదరదు నీకు, టమాటా రసం అన్నీ బాగానే వేస్తావు కానీ అది మట్టుకు ఎన్నిసార్లు చేసినా చక్కగా కుదరదు అంటాడు. సో అందుకని వీడియోస్లలో చూస్తున్నాను అనమాట. ఇంకా వేరే ఏమైనా ఉంటాయేమో అని చూస్తుంటే జస్ట్ ఇందాకనే ఒక 2 వీడియోస్లో నార్మల్గా మనం చేసుకునే స్టైల్లో రసం నార్మల్గా చూపించారు. కాకపోతే మనం చేసుకునే స్టైల్లోనే దాల్ ఉంటుంది కదా, పప్పు కొంచెం ఉడకబెట్టేసి సేమ్ మనం చేసుకున్న స్టైల్లోనే చేస్తారు కానీ కొంచెం పప్పు ఉడకబెట్టి యాడ్ చేస్తున్నారు. అది మైసూర్ రసం అంట, మైసూర్ స్టైల్లో చేసే టమాటో రసం అంట. అందుకని నేను కూడా కొంచెం పప్పు ఉడకబెడతాం అనుకుంటున్నా. సో నేను ఎప్పుడు నార్మల్ స్టైల్లో చేస్తాను, నార్మల్గా మనం చేసుకుంటే వేస్తే టమాటో చారు అది ఎక్కువసారి మంచి కుదరదు. సో ఈసారి మైసూర్ టమాటో రసంలో కొంచెం పప్పు అదే ఉడకబెట్టుకొని మెత్తగా స్మాష్ చేసి వేయాలంటే చూద్దాం. ఇట్లా ఎప్పుడు ట్రై చేయలేదు, ట్రై చేస్తా ఎట్లా వేస్తుందో టేస్ట్. ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు, గింత యాడ్ చేసారు. గింత పప్పు యాడ్ చేసారు. నేను కూడా గంతే యాడ్ చేస్తా. సో కొంచెం వేస్తా, మీకు ఇదంతా ఎవరు ఏమన్నారు అంటాడు, అందుకే తెలియకుండా పెడతాం. ఇంకా తనకి ఇట్లంతా కథలు పడితే నచ్చదు. ఎట్లుంది అట్లా చేయమంటాడు. కాకపోతే చేసినాక టేస్ట్ అడుగుతాయి ఎట్లుందనేసి. సో మంచిగా ఉంది ఎప్పటిలా కంటే టేస్ట్ అయింది అంటే అప్పుడు చెప్తా ఈసారి ఇది ఒకటి యాడ్ చేసిన అని చెప్పేసి. సో నేను ఎప్పుడు చేయలేదు అందుకే చెప్తున్నా. మైసూర్ రసం టమాటా రసం స్టైల్. ఇది సాల్ట్ అయితే వేసి ఉడకనిక పెట్టిన. అండ్ అలాగే చింతపండు కూడా అవసరం కదా, చింతపండు కూడా నానబెట్టిన కొంచెం. ఇంకా పోయి ఎల్లిపాయలు వేసుకుంటా. ఊరికి టైం వేస్ట్ చేయాలి అని అనిపిస్తలేదు నాకు. ఫోన్ చూసుకుంటే ఒకసారి టైం వేస్ట్ చేయాలని అంటే ఈవినింగ్ మళ్ళీ ఒక దగ్గరికి వెళ్దామని అయితే అనుకుంటున్నాం అనమాట. సో అందులో పనులు అయిపోవాలి, ఏవి అయిపోతాయి కానీ లాస్ట్ వీక్ నాకు అయ్యలేవు కదా. సో అదే ఇదిలున్నా. సో అయిపోతే కూడా మంచిది. ఒకవేళ టైం దొరికితే మధ్యాహ్నం పండుకుంటే ఈరోజన్నా, మళ్ళీ రేపు ఎట్లో సండే పండుకొని ఇంకా అవ్వదు. ఈవినింగ్ టెంపుల్కి వెళ్ళేసి అన్నీ తెచ్చుకుంటాం కాబట్టి వాళ్ళు వండుకొని లేసి స్నానం చేసుకుంటారు. నేను అనుకుంటే మళ్ళీ స్నానం చేసుకోవాలని చెప్పేసి నాది ఎట్లో పనులయ్యే వరకు నాకు రేపు సండే ఎంత పనులైన వరకు 2-3 అవుతుంటుంది. సో మళ్ళీ 2 గంటలు వండుకొని అప్పుడే స్నానం చేసుకుని మళ్ళీ స్నానం చేయబుద్ధి కాదు కాబట్టి పండుకోను అనమాట నేను. సో ఈరోజు సాటర్డే ఉంది. సో పండుకోవాలని అయితే అనుకుంటున్నా. పడుకుంటా. మార్నింగే లేచిన నైట్ కూడా నాకు ఎడిటింగ్, ఇంకా మా హస్బెండ్ అంతా చాలా చైల్డ్హుడ్ మెమరీస్, వాళ్ళ డాడీ దగ్గర ఎట్లుండే అవన్నీ చెప్పిండు అనమాట. చాలాసేపు ఫోన్ చేస్తుండ్రు. ఆగండి. గుడ్ గురించి అంటే చాలాసార్లు చెప్తుంటాడు. అండ్ మా రిలేటివ్స్ అని చెప్పిన రిలేటివ్స్లో వేసుకున్నాం. మా మామనే చాలాసార్లు చెప్పిండు కానీ మళ్ళీ నిన్న కొన్ని చెప్పిండు అనమాట. సో పని తొందరనే అయిపోయింది, తను కూడా తొందరనే వచ్చిండే. నేను కూడా ఎడిటింగ్ చేసి 9-9:30 పండుకుందాం అనుకునేసరికి ఇంకొక గంట తన చైల్డ్హుడ్ గురించి అంతా చెప్పుకుంటూ వచ్చేసరికి ఇంకా మళ్ళీ నాకు ఎడిటింగ్ అంతా వేసేసరికి టైం అయిపోయిండే. ఇంకా రోజు టైం అయిండే 11 అయిండే. ఇంక వీడియో పెట్టేసి పడుకున్నా. అయినా పండుకుంటా. చాలా డేస్ నుంచి అనుకుంటున్నా ఆఫ్టర్నూన్ నిద్రపోవాలని. ఈరోజు టైం దొరికితే తొందర పని చేసుకొని
అనుకుంటాం కానీ ఆ టైంకి వచ్చేసరికి నేను తిన్నే పట్టదు. చూద్దాం. ఇన్ని కానీ అట్టి పనులు ఇచ్చారా స్కూల్లో? అట్టి పనులు అయిపోయి చిరాగానే ఎట్లా అయిపోతాడు రిటర్న్ డ్రెస్ని. ఇక నా వంట కూడా అయ్యలేదు, ఇప్పుడు స్టార్ట్ చేసిన. ఫోటో తీయినావా? వాడేడి నీకు ఇలే చాక్లెట్ అయిపోయిందా ప్రోగ్రామ్? 10 కూడా కాలేదు. ఏది ఇట్లే ఉంటుంది కదా. ఫోన్ డ్రెస్సులు మంచిగా ఇప్పేసి సివిల్ డ్రెస్ వేసుకోండి వేరేది ఏదైనా. సో టమాటా చారు అయితే రెడీ అయితే అవుతుంది. సో మైసూర్ స్టైల్ చేసిన కదా, సో ఎట్లయిందంటాడో ఏమో మా హస్బెండ్ చూడాలి. నెక్స్ట్ వచ్చేసి క్యాబేజ్ ఫ్రై చేసి అన్నం పెడితే వంట అయిపోతుంది. మైదా పిండి బియ్యం పిండి అయితే తెప్పించుకున్నా కదా, సో అదైతే కావాల్సినంత అయితే ఇప్పుడు తీసుకున్నా. నేను తీసుకున్నాక లవంగాలు అయితే వేసి పెడదాం అనుకుంటున్నా. ఎందుకంటే మైదాలో అయితే తొందరగా పురుగు వచ్చేస్తుంది కదా, అందుకనే చెరొక దాంట్లో బియ్యం పిండిలో. యాక్చువల్లీ బియ్యం పిండి ఇంట్లో పట్టుకుంటుండే, మా హస్బెండ్ ఇంట్లో పట్టన్నాడు. నేను ఉండలేదు, ఒకసారి తీసుకురా అంటే తీసుకొచ్చిండు. సో 2 అయితే తీసుకున్నాను అనమాట. అందులో ఒకటి ఇందులో ఒకటి వేసి పెడతా, పురుగు రాకుండా తొందరగా. ఎందుకంటే రవ్వలు వేసి పెడతా కదా, మంచిగా ఉంటుంది. షాప్లో ఇంతగానో ఎట్లా మెయింటైన్ చేస్తారు పురుగు పట్టకుండా? వాళ్ళు కూడా మేబీ ఇవే చేస్తారో ఏమో. మళ్ళీ వేసైతే పెట్టినా, చూద్దాం ఎన్ని రోజులు ఉంటుందో. మైదా అయితే నేను చాలా తక్కువ యూజ్ చేస్తా. బియ్యం పిండి కావాలంటే నేను ఇంట్లో పట్టుకుంటా. ఇంక ఈరోజు తెప్పించుకున్నా కాబట్టి ఇందులో ఒకటి వేసిన, ఇందులో ఒకటి అయితే వేసిన. దీన్ని యూజ్ చేసే తక్కువే, కానీ మా హస్బెండ్ ఇంత తెస్తాడు. ఇంకా ఇందులో సగంలో సగం తీసుకురా అని చెప్తాను. నాకు ఏదో 2-3 స్పూన్స్ అవసరం ఉంటుంది అంతే. ఇంకా అతను ఇంత తెస్తాడు. 1/2 కిలోనే తీసుకొస్తాడు. తక్కువ ఇయ్యరు కదా, 1/2 కిలోనే ఉంటుంది కాబట్టి తెస్తాడు. అది ఒకసారి యూజ్ చేసినాక ఇంకా అట్లే ఉండిపోతుంది. ఇంకెప్పుడన్నా కావాలంటే కజ్జికాయలు అవి ఇవి చేసినప్పుడు యూజ్ అవుతుంది అంతే. సో ఈసారి అయితే లవంగం వేసి పెట్టినా, చూద్దాం నెక్స్ట్ టైం యూజ్ చేసేటప్పటికి పురుగు పట్టి ఉంటుందా మంచిగా ఉంటుందా అని. సో ఫ్రై కూడా అయిపోయింది. సో కార్న్ఫ్లవర్ ఇంకా ఏమంటారు బజ్జీల పిండి ఉంటుంది కదా, శనగపిండి, సో అన్నీ వేసి చేసిన అనమాట. సో నార్మల్ ఫ్రై లాగా చేద్దాం అనుకున్నా. నెక్స్ట్ వచ్చేసి ఇట్లా వేద్దామని చెప్పేసి ఇట్లా వేసేసుకున్నా. సో ఇది వచ్చేసి పచ్చిమిర్చి, కరివేపాకు. ఇంకా ఇదంతా క్లీన్ అయితే వేసుకోవాలి. నేను కిచెన్ అంతా క్లీన్ చేసుకొని, గ్యాస్ క్లీన్ చేసుకొని, బిందెలు అవన్నీ తోముకొని, ఇంకా మా హస్బెండ్ రెస్ట్ ఉంది. వీళ్ళ షూలు ఇవన్నీ ఉన్నాయి. సో బొంతలు అయితే ఎండిపోయినాయి. 12-10 అవుతుంది టైం వచ్చేసి. బొంతలన్నీ ఎండిపోయినాయి. ఇంకొక డైలీ వేస్ బట్టలు ఉంటాయి కదా, సో నా మళ్ళీ రేపు వేసుకోవాలి. వీళ్ళ బట్టలని వేసేసిన, మంచం పైన బెడ్షీట్లు అవి వేసిన. సో అవన్నీ కూడా అయిపోయినాయి, అవి ఇంటికి వేసి రావాలి. అవి అయిపోయి కూడా 10-20 నిమిషాలు అవుతుంది. ఇంకా నేను ఇది ఫ్రై చేస్తున్నాను చెప్పేసి ఇక్కడ ఉండే 12 అయిపోయింది. నాకు తెలిసి 2 అవుతుందో ఇంకా మిగతా పనులంతా కూడా అయిపోయే వారికి.